బ్యాచులర్స్ కి రూమ్స్ రెంట్ కి ఎందుకు ఎవరో తెలుసా? ఇదిగో ఇలాంటి వాళ్ళ వల్లే. ఇంతకీ వాళ్ళు ఎవరో, అసలు వాళ్ళు ఏం చేశారో ఇవన్నీ తెలియాలంటే లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with his team. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. గుడ్ మార్నింగ్. మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కొంచెం లేట్ అయిందా? 2 minutes లేట్ అయినట్టుందిరా. 2 minutes లేట్ అయిందా? మరి స్టార్ట్ చేయి. రోజు ఇలాగే తాగాలి, ఇలాగే పడుకోవాలి. ఇప్పుడు 2 hours తాగి 4 hours పడుకొని మధ్యాహ్నం లెగిస్తాం, మళ్ళీ తాగి పడుకుంటాం, మళ్ళీ రాత్రి లేస్తాం, మళ్ళీ తాగి పడుకుంటాం. ఓకేరా. ఎవరైనా పంచువాలిటీ మిస్ అయ్యారా? బాగోదు. ఈ మధ్య ఏంటంటే కొంచెం తక్కువ తాగుతున్నాడు నువ్వు. ఎక్కువ తాగితే చచ్చిపోతారు కదరా. ఎవరు చెప్పారా? మా తాత 75 సంవత్సరాలు తాగుతూనే ఉన్నాడు, స్టిల్ ఇంకా బతిగా ఉన్నాడు. మా మామయ్య 30 సంవత్సరాల వరకు ఏ అలవాట్లేదు ఆడికి. మంతాడు చేయడం చచ్చిపోయాడు, హార్ట్ అటాక్ వచ్చి. అంతవరకు ఎందుకు? మన హాస్పిటల్ తీసుకెళ్తే ఏమో తెలిసిండి, ఆక్సిజన్ లేకపోతే బతకడం కష్టం అని సార్. ఆడు ఆక్సిజన్ ఆపి ఆల్కహాల్ స్టార్ట్ చేసి స్టిల్ ఇంకా లివర్ ప్రాబ్లం. లోపల లివర్ ఉందా ఉన్నాడు, లివర్ లేడికి. అరే అరే ఒక నిమిషం, ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడు, మీటింగ్ లో ఉన్నాను, తర్వాత చేయమని చెప్పి. సార్ మీటింగ్ లో తర్వాత చేయండి. ఎవడు రేడు? అప్పులోడు రా. ఎంత ఇవ్వాలి? ఆడే నాకు ఇవ్వాలి. నీకు ఇవ్వాలంటే పెట్టేస్తున్నాడు రా. ఇలాగే నేను ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు, నా ఇంటికి వెళ్ళా. అక్కడ ఎవరో ఉన్నారు పక్కన గెలికే, ఆడి గర్ల్ ఫ్రెండ్ అంట. తర్వాత ఆడు ఫోన్ చేస్తాను, నేను ఎత్తట్లేదు. ఈ మంత్ అప్పుడే ఫస్ట్ వచ్చేసింది కదా, రెంట్ కట్టాలి. అరే డబ్బులు ఎంత ఉన్నాయి దగ్గర? నా దగ్గర 150 ఉన్నాయి. నేను నీకు ఇచ్చేస్తా. నాకు క్వార్టర్ 120 రూపాయలు. మిగిలిన పైసలు నీ ఇష్టం వచ్చింది చేసుకో. నిధులు ఎంత ఉన్నారా? నా దగ్గర లాస్ట్ మంత్ ఈ మంత్ మొత్తం ఒక 80 రూపీస్ దాకా దాచుకున్నారు. రెంట్ ఓకే, మరి కరెంట్ బిల్ సంగతి ఏంటి? దాంట్లో మిగిలవా? లాస్ట్ మంత్ ఏం చేశారా కరెంట్ బిల్ కట్టాలి మనం రెంట్ కట్టడానికి? లాస్ట్ మంత్ సన్నీ గారికి ఒంట్లో బాలేదని చెప్పాం. ఇప్పుడు ఆడు వస్తాడు, సన్నీ గారికి ఇంకా సీరియస్ గా ఉందని చెప్తాం, అయిపోయింది. ఓకే ఆ క్యారెక్టర్ చేయి మళ్ళీ నువ్వు. దా ఆడు వచ్చేలా ఉన్నాడు, దా. రండి. అదే ఇంకెక్కడ రండి సార్, మా సన్నీ గడి ఒంట్లో పోలేదు సార్. ఏమైందా? లోపల పార్ట్స్ అన్ని లూజ్ అయిపోయి మొన్న తగ్గి 2 కిడ్నీలు బయటకు వచ్చేసాయి సార్. ఇప్పుడు ఎలా ఉందా? ఎలా ఉందంటే ఏం చెప్తాను సార్, హెడేక్ లాస్ట్ స్టేజ్. హెడేక్ లో లాస్ట్ స్టేజ్ ఉందా? అదే అది హార్ట్ ఎవరికన్నా ఎక్కడ ఉంటది సార్, ఎక్కడ ఉంటది. అవును. ఈడు ఎక్కువసేపు కూర్చుంటే కిందకు వచ్చేస్తుందంట. కిందకి వెళ్ళిపోవడం ఏంటి కూర్చుంటే? జారిపోతుంది సార్, లూజ్ అయిపోయి చెప్పాగా. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బానే ఉంది సార్. రెంట్ ఏదే? రెంట్ సార్ ఇగోండి సార్. అరే అరే రాంప్రసాద్, అయ్యేలా ఇచ్చేస్తారా? దాంతో కదా వీడికి ఇంజక్షన్ చేయించాలి. అరే సార్ రెంట్ ఇచ్చేద్దారా, ఇదేముందిలే. అరే ప్రాణం పోయిద్దిరా. ఇంజక్షన్ ఎంత? దగ్గర 1 లక్ష రూపాయలు అవుతుంది సార్. ఇంజక్షన్ 1,00,000 రూపాయలు ఏందా? చాలా ఖరీదైన ఇంజక్షన్ సార్. సరే వద్దులే, లాస్ట్ మంత్ రెంట్ ఇవ్వాలి కదా. లాస్ట్ మంత్ ఇవ్వాలి కదా. అది ఇచ్చేస్తాండేట్రా, ఆ డబ్బులతోనే కదా అడిగి సూదుకుందాం అనుకున్నా ఇంజక్షన్ చేయడానికి. కరెక్టే సార్. సూదికి ఎంత? ఒక 20,000 అవుతుంది సార్. సూదికి 20,000 ఏందా? అది బట్టలు కూడా కుట్టుకోవచ్చు సార్. సరే సరే, ఇప్పుడు ఏం అవసరమైన ఉంటే చెప్పండి, ఇస్తాను డబ్బులు. ఏంటి హాస్పిటల్ ఖర్చుకు 5,000 అడుగుతున్నాడు సార్. ఇది 5,000? నాది ఉంచుతాను సార్. జాగ్రత్త. ఓకే సార్. అంటే ఎక్కువ నుంచోద్దని చెప్పు, కిందకి వెళ్ళిపోద్ది మొత్తం. లేదు సార్, వెల్డింగ్ చేస్తారు, నో ప్రాబ్లం. సరే. వెల్డింగ్ వెల్డింగ్ ఏందిరా? నేను ఎప్పుడు చూడలే. ఇదేందయ్యా? అది అంతే సార్. సూపర్ రా సనిగా, బాగా చేసానా? యాక్టింగ్ నువ్వు యాక్సిస్ పేషెంట్ లో ఉంటావు, మళ్ళీ యాక్టింగ్ ఎందుకు? నువ్వు చేసిన పెర్ఫార్మెన్స్ కి 500 సరిపోద్ది. అరే నాకు వెయ్యిరా. జరగరా, వాట అందరికి వేసుకుందాం. రెంట్ కట్టమంటే ఏంట్రా నాటకాలు చెప్తారా? కళ్ళు మూసుకో, మాట్లాడద్దు. సన్నీ గడి సార్ చూడండి సార్, ఊపిరి ఆడట్లేదు అడిగి. అవునా, ఆడట్లేదా? చంపేశారా? రెంట్ నేను పోలీస్ కంప్లైంట్ పెడతాను. ఒక్క నిమిషం. నాకు ఉన్నది ఒకే ఒక ఫ్రెండ్ సార్, నాకు ఒకే ఒక ఫ్రెండ్ సార్. 5 ఏళ్ళ నుంచి తెలుసు సార్ నాకు. 5 ఏళ్ళ నుంచా? ఇదిగో 5 లక్షల నుంచి. నాకు 10 సంవత్సరాలు తెలుసు సార్. ఇదిగో 2 లక్షల నుంచి. అదే సార్, 5 అంటే 5 ఇచ్చారే. 10 ఏళ్ళ నుంచి తెలుసు కదా, మాత్రం సర్దుకోలేమా? ఒక పని చేద్దాం. ఏం చేద్దాం సార్? దాన్ని గొంచెం తీసుకురా. పోలీసులు వస్తే ప్రాబ్లం అయిపోద్ది కదా. గొంతు రండి సార్. పెట్టు తోడట్టు. నేను ఏదో ఎలా అంటే అలా చచ్చిపోయాడంటే ఇప్పుడు ఫ్యామిలీకి ఏం చెప్పాలి అంటే నాకు చాలా టెన్షన్. నాకు అసలు టెన్షన్ ఉందిరా. కొడతారు చూడరా.
ఎవరా ఏమో సార్ పోలీసులు వచ్చుంటారేమో. పోలీసులా? అదే సార్ అర్థం కావట్లేదు. రే రామప్రసాద్ ఎవర్రా? పేపర్ బిల్లు వచ్చాడు రా. పేపర్ బిల్లోడా? పేపర్ బిల్ నేనేం చేయాలి? ఆడికి 10 సంవత్సరాల నుంచి బిల్లు కట్టలేదు సార్ నేను. ఇప్పుడు అర్జెంట్ ₹1,00,000 అడుగుతున్నాడు నన్ను. 10 సంవత్సరాలు కంటే ₹1,00,000 కదా, 10,000 అవుతుంది అంతే. అంటే నేను ఒకే పేపర్ 10 సార్లు వేస్తున్నాను సార్. ఎందుకు? అందులో ఇందులో కరెక్ట్ వెరిఫై చేసుకుంటా, 2 ఈక్వల్ ఉన్నప్పుడు చదువుతా తర్వాత నేను. ఇదిగో పెట్టుకో. సన్నీ గారు బతిగా ఉన్నాడా? దూరం ఉండండి, మీరు చంపేసారని తెలిస్తే మళ్ళీ మీ మీదకి వస్తాడు. ఆత్మ అప్పుడే ఆత్మ అయిపోయింది ఏంటిది? సార్ సెకండ్స్ లో ఇవాళ చాలా అయిపోతున్నాయి. ఆత్మలోనే ఏంటి చూడండి ఎలా తిరుగుతున్నాడు. ఇప్పుడు ఏం కాదు కదా. ఏం అవ్వదు సార్. ఏంటి ఎలా అంటున్నా? 5,000 అడుగుతున్నాడు సార్ హాస్పిటల్ ఖర్చులకి. హాస్పిటల్ వచ్చి చచ్చిపోయిన తర్వాత ఆత్మ సార్ లోపల ఉండిపోయింది కోరిక. ఒక 5,000 ఇచ్చాను అడిగి. 5,000 ఏం చేస్తున్నాడు? నాకు ఇచ్చేస్తాడు సార్ చేయండి ఇప్పుడు వచ్చి. ఎందుకు చెప్తాడా? నాకు పాత తప్పు లేనిడు. ఆత్మైన అప్పు తెచ్చాడు మహానుభావుడు అసలు. కలుపు. రామప్రసాద్ ఏమైందిరా? పాల బిల్లు వచ్చిందిరా. ఎంత వచ్చిందిరా? 5 లక్షలు అంటున్నాడు. 5 లక్షలు. పాల బిల్లు 5 లక్షలు ఏందా? అంటే మొన్నసారి పాలు ఇంటికి రాలేదు సార్. ఆడు ఎందుకు రాలేదని వెళ్ళి చూస్తే ఆడు లేడు. ఆ గేదె పాలు పిండాను, గేదె చచ్చిపోయింది సార్. ఆ బిల్లు కూడా వేసాడు. పాల పిండితే గేదె చచ్చిపోవడం ఏంటా? ఆడి వాడకం అలా ఉంటుంది. చీకట్లో వెళ్ళావా? చీకట్లో వెళ్ళావా? బెల్ కొడుతు ఎవడు వచ్చినట్లు. ఏమైంది? ఇంటర్నెట్ బిల్లు వచ్చాడు రా. ఇంటర్నెట్ బిల్ వచ్చాడా? ఒక్క నిమిషం ఆగు, వద్దు. ఈ 2 లక్షలు ఇచ్చి వచ్చి ఇంటర్నెట్ బిల్ 2 లక్షలు వద్దు మిగిలేదు సార్. వీడు మొక్కం చూస్తా ఉంటే ఇంటర్నెట్ గట్టి వాడవాళ్ళు ఉన్నాడు వాడు. వీడు మళ్ళీ వచ్చాడు ఆత్మ. ఇప్పుడు ఏంది? వాడు తొచ్చుగానే మనం మంది వేద్దాం సార్. నాకు చాలా టెన్షన్ ఉంది. సార్ ఆడికి మంది అంటే పిచ్చి సార్. ఆత్మైన ఎలాగైనా తాగుతున్నాడు. కాబట్టి చూడండి ఆడికి పెగ్గిస్తాడు. రే సన్నీ పెగ్గి. మీకు కావాలా? సార్ పెగ్గట్రా. ఏంటది? 5,000 అడుగుతున్నాడు. అడుగుతున్నాడు. ఏంటి మరి అంత దారుణంగా? ఆత్మతో మందు ఆడంటే ఫీలింగ్ ఎలా ఉంటది? కరెక్టే. 5,000 అండి. రే సార్కో పెగ్గిరా. ఇది సోడా ఐస్ క్యూబ్స్ ఏమైనా ఉన్నాయా? మళ్ళీ 5,000. నేను రాతాకెత్తాను. ఇలా కదా చచ్చిపోతే చచ్చిపోయాను అన్న డబ్బులు ఇచ్చేయండి. మొత్తం లాస్ట్ 2 months రెంట్ కావాలి. రెంట్ తొందరగా ఇవ్వండి. వాళ్ళ ఫ్యామిలీకి తెలిసింది అంటే పెద్ద ఇష్యూ అయిపోయింది. మామూలుగా ఉండదు. ఏమైపోద్దా? అరే సుధీర్, సుధీర్ ఇడు చచ్చిపోయాడు సార్. నేనేమన్నా బ్యాగ్ అన్నానంటే ఆడికి క్యాష్ బ్యాక్ పడదు సార్. చచ్చిపోయాడు సార్ ఆడు కూడా. అవునా? ఒక పని చేయి, నీకు గొంతు తెస్తాను తాడు కూడా తీసుకురా. ఏం చేస్తారు సార్? మర్డర్ కదా ఇది. సూసైడ్ చేస్తున్నా. చచ్చిపోతాడు సార్. చచ్చిపోవడం మీద చచ్చిపోయాడు కదా. చచ్చిపోయాడు సార్. అలా మళ్ళీ బాధపడతాడు. లేకపోతే నా మీదకి వస్తుంది మర్డర్ అని. వేరే ప్లాన్ చూద్దాం సార్. వేరే ఒక పని చేయి, కత్తి ఉంది ఒకటి. కత్తి దేనికి సార్? పొడి చేస్తుంది దాంట్లో ఉందా? సార్ వద్దు సార్, పెద్ద కేసు వద్దు సార్. సార్ మీరు అలాంటి పనులు ఏం చేస్తారు సార్? ఆ 7 seconds నేను చూసుకుని మీరు రిలాక్స్ కూర్చోండి. అదే నా మీదకి వచ్చేలా ఉంది బాబు ఇది. ఆత్మ మాట్లాడుతూ మీదకి వచ్చా తెలియదు. ఆడుపోయాడు, ఈడిపోయాడు. నేను ఒక్కడే ఒంటరి అయిపోయాను సార్. నాకంటూ జీవితం లేదు సార్. ఉండి 2 ఫ్రెండ్స్, 2 పోతే ఇంకెందుకు సార్ నేను బతికి? దేనికి సార్? ఉంచుకో, ఏం కాదు. పెండ్ర పోయాడు కదా, ఏడుస్తున్నావు కదా. ఒంటరిగా బతకడం చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. అవునా? బతుకులో రామప్రసాద్ అరే నిజంగా చంపేశాడా? చూసారా మీ 2 ఆత్మలు ఎంత కోసేస్తున్నాయో? మీ దగ్గరికి పంపించారు, వచ్చేస్తారు. కొంచెం 5 నిమిషాలు వెయిట్ చేయండి. నిజంగా ఆత్మ అనుకుంటున్నాడు సార్. నిజంగా చంపేశారు సార్ మీరు. ఎవరికంటే నాకు తెలిసి మీ 2 ఆత్మలని. రామప్రసాద్ వస్తాడు 10 నిమిషాలు. మన ఆత్మలు అనుకుంటున్నాడు రాడు. ఏం చేద్దామండి ఇప్పుడు? ఇంకేం చేద్దాం, వెళ్ళిపోదాం మనం. రోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్ మీకు? దొరికినంత దోచుకున్నట్టుగా ఉన్నారు ముగ్గురు. బాగుంది, సరదాగా ఉంది. బాబు సార్ హిలేరియస్ గా ఉంది. సూపర్. థాంక్యూ సార్.